నమస్తే, నేను మీ సురేష్. వెల్కమ్ టు సురేష్ సినిమా. ఫిలిం డైరెక్షన్ క్లాసెస్లో భాగంగా ఇప్పుడు మనం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో కిందటి వీడియోలో ఎడిటింగ్, డబ్బింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఇప్పుడు గ్రాఫిక్స్ గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. షూటింగ్ అయిన తర్వాత ఎడిటింగ్, డబ్బింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయిన తర్వాత ఇంకా అదనపు హంగులుగా మనం చేసే కొన్ని పనులు అంటే గ్రాఫిక్స్. అంటే కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్, లేదంటే కొన్ని స్లో మోషన్, ఫాస్ట్ మోషన్, ఇలా కొన్ని పెద్ద జంతువులతో తీసేవి, ఇలా మనం బయట షూటింగ్ సమయంలో చేయడానికి వీలు లేనివి మనం ఇందులో కంప్యూటర్ గ్రాఫిక్స్ సహాయంతో సృష్టించి దీనికి కథకి సపోర్ట్గా, విజువల్స్ సపోర్ట్గా చేయడాన్ని గ్రాఫిక్స్ అంటాం. ఈ గ్రాఫిక్స్ అనేవి పూర్తిగా కల్పితం. అంటే ఉదాహరణకి కొన్ని జంతువుల్ని మనం షూటింగ్స్లో చేయలేం. పులి, సింహం, పాములు ఇలాంటివి. అలాగే కొన్ని బాంబ్ బ్లాస్ట్ సీన్స్, లేదా లక్షల కొద్ది జనాలు, ఇటువంటివి, కొన్ని విధ్వంసకర బ్రిడ్జీలు కూల్చేయడం, అటువంటివి కొన్ని మనం షూటింగ్ సమయంలో చేయలేం. సో వాటిని మనం ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ సహాయంతో క్రియేట్ చేసి మన సినిమాకి యాడ్ చేయడాన్ని గ్రాఫిక్స్ అని అంటాం. అంటే గ్రాఫిక్స్ సహాయం తీసుకొని కథకి ఆ సన్నివేశాలని ఇందులో మనం షూటింగ్ చేయకపోయినా ఈ సినిమాలో దానికి యాడ్ చేయొచ్చు. యాడ్ చేయడాన్ని గ్రాఫిక్స్ అంటాం. ఇది కంప్యూటర్ గ్రాఫిక్స్, సీజీ వర్క్ అంటారు. ఇది మనం పీరియాడిక్ సినిమాలు చేసేటప్పుడు, లేదా హర్రర్ సినిమాలు చేసేటప్పుడు, లేదా ఇప్పుడు మనం అనుకునేటటువంటి అడ్వాన్స్డ్ రోబో టెక్నిక్స్, అంటే AR-27 అనే రోబోట్ స్టోరీ అనుకున్నాక అందులో రోబోట్లు, ఇటువంటివి. అంటే మనకి, లేదంటే ఒక దేవతల పాత్రలు, లేదా ఒక యమలోకం, లేదా ఒక పెద్ద మనుషులు, ఇలా మనకి సహజంగా ఉన్న వాటికంటే భిన్నంగా ఉన్న వాటిని మనం షూటింగ్ సమయంలో తీసుకురాలేం. కాబట్టి వాటిని కంప్యూటర్ గ్రాఫిక్స్ సహాయంతో క్రియేట్ చేయడాన్ని గ్రాఫిక్ వర్క్ అంటాం. ఇది కూడా ఒక ముఖ్యమైన పని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో. సో ఇది డైరెక్టర్ తన ఊహంతో, క్రియేటివ్ టీమ్స్తో కూర్చొని ఆ గ్రాఫిక్స్ వర్క్ని కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో. దీని గురించి సెపరేట్గా ఎప్పుడైనా మళ్ళీ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో మనం ఇందులో బేసిక్స్ తెలుసుకుంటున్నాం కాబట్టి మనకు సినిమాకి గ్రాఫిక్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో చేస్తారు అని తెలుసుకోవడం కోసమే ఈ వీడియో. సో గ్రాఫిక్స్ అనేది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో చేసే ముఖ్యమైన పనుల్లో ఒకటి. గ్రాఫిక్స్ గురించి మీకు కొంచెం అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ ఇంకొన్ని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ గురించి తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే, ఎవరైతే డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారో వారికి, అలాగే డైరెక్షన్ గురించి తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఈ వీడియోని షేర్ చేసి, అలాగే నా ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మరికొన్ని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.